ఇతర వార్తలోకి వెళ్తే ఆధార్ కార్డ్ లేకపోతే అంబులెన్స్ లో ఎక్కనిచ్చేది లేదు, ఆక్సిజన్ పెట్టేది లేదు. మీరు అరిచినా ఏడ్చినా ఇదే ఫైనల్. సరిగ్గా ఇలాగే కాకపోయినా ఇదే అర్థం వచ్చేలా తేల్చి చెప్పారు ఆ కుటుంబానికి అంబులెన్స్ డ్రైవర్లు. దీంతో ఆధార్ కార్డ్ కోసం వాళ్ళు పరుగులు పెట్టారు. కానీ ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆధార్ కార్డ్ అయితే దొరికింది, కానీ ఆ బాలిక ప్రాణం పోయింది. అసలు ఆధార్కు ఆధారమే లేకుండా పోయింది. ఈ విషాద ఘటన తాండూరు జిల్లాలో చోటు చేసుకుంది. దౌలతాబాద్ మండలం నందారం గ్రామానికి చెందిన సంగీత అనే బాలికను పాము కాటు వేసింది. ఈ విషయం వెంటనే ఇంట్లో చెప్పింది ఆ బాలిక. వెంటనే స్థానికులంతా 108కు కాల్ చేశారు. అప్పటికే అరగంట గడిచిపోయింది. సంగీతను వెంటనే కొడంగల్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడి వైద్యులు తాండూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. అక్కడికి వెళ్లారు. ఇక్కడ మరికొంత సమయం గడిచిపోయింది, కానీ బాలిక మాత్రం కోలుకోలేదు. దీంతో అక్కడి డాక్టర్లు వెంటనే హైదరాబాద్ తరలించాలన్నారు. వారు కూడా దానికి సిద్ధమయ్యారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఇక హైదరాబాద్ కు తీసుకెళ్లాలని మరో 108 అంబులెన్స్ ని రప్పించారు. అది దాదాపు గంట తర్వాత వచ్చింది. వచ్చిన అంబులెన్స్ సిబ్బంది ఆమె ఆధార్ కార్డ్ అడిగారు. హడావుడిలో లేదని మర్చిపోయామని చెప్పారు. కానీ కార్డ్ లేనిదే అంబులెన్స్ లో ఎక్కించుకునేది లేదు అని తేల్చి చెప్పారు. వాళ్ళు నచ్చ చెప్పారు, బతిమలారారు. కానీ వారి తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 2 హాస్పిటల్స్ తిరగడం, అంబులెన్స్ డ్రైవర్తో డిస్కషన్, ఇలా జరిగిన ఆలస్యంతో ఆమె ఒంట్లో విషం అంతా పాకిపోయింది. ప్రాణం పోయేలా చేసింది. అంబులెన్స్లున్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ బాలిక ప్రాణమే లేదు. ఇక తిరిగి రాదు కూడా. మరి ఆ బాలిక మృతికి కారణం కాటు వేసిన పాముదా, ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలని తెలియని ఆ తల్లి అమాయకత్వానిదా, మానవత్వం లేని మనుషులు చూపించిన నిర్లక్ష్యమా? మరి బాలిక మృతికి ఏది కారణంగా చెప్పాలి?